మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. హారిక, హారిక, ఏంటక్క టైం పాస్ కాక వచ్చావా లేక ఏదైనా పనుండొచ్చావా? నీ వెటకారం ఆపి నేనొక విషయం అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. ఓ, అడగడానికి వచ్చావా? సరే అడుగు, చెప్తాను. నీకు మా నాన్న గురించి తెలుసు కదా? ఎందుకు తెలియకుండా ఉంటుందక్క? రోజుకు 10 సార్లు నువ్వు చెప్తూనే ఉంటావు కదా, మా నాన్న పెద్ద పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, మా నాన్న అది, మా నాన్న ఇది అని ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. మీ నాన్న గొప్ప గురించి తెలియకుండా ఎలా ఉంటుంది? నేను చెప్పినవి నువ్వు విన్నవి అన్నీ మా నాన్నకున్న ఒక యాంగిల్ మాత్రమే. ఇక్కడ నీ యాంగిల్స్ చూడలేక చచ్చిపోతున్నాం. మీ నాన్నకు కూడా యాంగిల్స్ ఉంటాయా? ఇదిగో ఈ వెటకరమే వద్దు అంటున్నాను. నేను చెప్తున్నది చాలా సీరియస్ హారిక. మరి విషయం చెప్పకుండా ఈ రెక్టాంగిల్ గురించి, ట్రయాంగిల్ గురించి నాకెందుకక్క? పాయింట్కి రా. ఇలా చూడు, మా నాన్న సంగతి నీకు తెలీదు. ఇల్లీగల్ బిజినెస్లు, కాంట్రాక్ట్లు, రియల్ ఎస్టేట్లు, మైనింగ్ లో ఇలా బిజినెస్ లో అడ్డొచ్చిన ఎంతో మందిని తొక్కితేనే ఇప్పుడున్న ఈ స్టేజ్ కి చేరుకున్నారు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావక్క? మా నాన్న తొక్కుకుంటూ పోతున్న జనాల్లో మీ ఆయన ఉండకూడదు అని చెప్తున్నాను. ఏం మాట్లాడుతున్నావక్క? నేను చెప్పేది జాగ్రత్తగా విను హారిక. మా నాన్నని తరుణ్ ఒక కేసు విషయంలో చాలా చిరాకు పెడుతున్నాడు. వద్దని వారించినా వినడం లేదు. ఎలుక వెళ్లి పులి ముందు డాన్స్ చేస్తే ఊరుకుంటుందా? పంజా రుచి చూపిస్తుంది. తరుణ్ ఇంతలా విసిగిస్తున్నా ఎందుకు ఊరుకున్నారో తెలుసా? మన సంజయ్ తమ్ముడు కదా అని. కానీ శృతి మించితే మా నాన్న నిజ స్వరూపం చూస్తాడు. నువ్వు భయం వచ్చేలా చెప్తావో, బ్రతిమాలి చెప్తావో తరుణ్కి చెప్పుకో. ఇక మా నాన్న దారికి అడ్డు రాకుండా చూసుకో. సూపర్ అక్క. మీ నాన్న గొప్పతనం గురించి, మీ నాన్న నక్కతనం గురించి చాలా బాగా చెప్పావు. మరి నువ్వు తరుణ్ గురించి కూడా తెలుసుకోవాలి కదా. తరుణ్ సరదాగా ఇంట్లో వదినా వదినా అని నిన్ను పిలుచుకుంటూ తిరుగుతూ ఉంటే చాలా ఇన్నోసెంట్ అనుకుంటున్నావేమో. ఒక్కసారి యూనిఫామ్ ఒంటి మీద పడింది అంటే మీ నాన్నలా ఇల్లీగల్ బిజినెస్లు చేసే వాళ్ళ కంటికి నిద్ర పట్టనివ్వడు. మీ నాన్న నేరం చేయడంలో బంధుత్వాలు చూస్తాడేమో. మా ఆయన నేరం చేసిన వాళ్లను శిక్షించడంలో తన మన భేదాలేమీ చూడడు. ఈ బెదిరించడాలేమైనా ఉంటే మీ నాన్న నువ్వు ఇంకెవరి దగ్గరైనా పెట్టుకోండి. ఇక్కడున్నది ఏసీపీ తరుణ్. మా నాన్న సంగతి నీకింకా తెలీదు. ఒక్క ట్రాన్స్ఫర్ కొట్టిస్తే నక్సల్స్ ప్రాంతంలో పడి నట్టడవిలో తిరుగుతూ చెట్లు ఆకులు తిని బ్రతకాలి నీ మొగుడు. తరుణ్ నిలబడింది న్యాయం వైపు. న్యాయం వైపు నిలబడిన వాడికి ట్రైబల్ ఏరియా అయినా టౌన్ అయినా ఒకటే. తనకి కావాల్సింది జస్టిస్. తరుణ్ నాకు మరిదని, తనకు హాని జరగకూడదనే కన్సర్న్తో హెచ్చరిస్తున్నాను. తరుణ్ని కాస్త డౌన్ అవ్వమని చెప్పు, తనకే మంచిది. తరుణ్ డౌన్ అయ్యే రకం కాదు, ఢీ కొట్టే రకం. నువ్వు ఏ కన్సర్న్తో చెప్పావో నేను అదే కన్సర్న్తో చెప్తున్నాను. మీ నాన్నకి నచ్చ చెప్తావో, నొప్పించకుండా చెప్తావో నీ ఇష్టం. తరుణ్కి ఎదురెళ్లడం ఆపేమని చెప్పు. హారిక, మా నాన్నని తక్కువ అంచనా వేస్తున్నారు. మంచి చెప్పాలని చూశాను, వినకపోతే మీ కర్మ. శంకర్! శంకర్!
ఏంటి ఆఫీసర్ గావు కేకలు పెడుతున్నావు? ఇవి కావు కేకలు కాదు మిస్టర్ శంకర్, గాండ్రింపులు. ఒక నేరగాడు పంజాకి దొరికినప్పుడు పులిలాంటి ఒక పోలీసుడి నోటి నుంచి వచ్చే గాండ్రింపు. నువ్వు పులివో పిల్లివో తొందరలోనే తెలుస్తుంది ఆఫీసర్. ఇంతకీ ఇప్పుడెందుకు వచ్చావో అది చెప్పు. పర్సనల్ పని మీద వచ్చావా లేక పోలీస్ పని మీద వచ్చావా? మాస్టర్ని మర్డర్ చేయించి మంచి మనిషిలా చలామణి అవుతున్న నీకు ముక్కుతాడు వేయడానికి వచ్చాను మినిస్టర్. ఒంటి మీద యూనిఫామ్ వేసుకుని జీప్ వేసుకుని వస్తే సరిపోదు ఆఫీసర్. నాలాంటి వాళ్ళని అరెస్ట్ చెయ్యాలంటే ఆధారాలు పక్కాగా ఉండాలి. ఆధారాలు లేకుండా ఎగిరెగిరి పడితే ఏమవుతుందో నీకంటే ముందొచ్చిన ఆఫీసర్స్ని అడుగు, వివరంగా చెప్తారు. నీ వివరాలు తెలుసుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు శంకర్. నిన్ను అరెస్ట్ చేసి నీ ఫ్యూచర్ నీకు చూపించడానికి వచ్చాను. అరెస్టా? నన్ను అరెస్ట్ చేయడానికి సాక్ష్యాలు ఉండాలి కదా. సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ ఏంటి ఆఫీసర్? చూడండ్రా, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పుకుంటాడు, చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నాడు ఈ ఆఫీసర్. నవ్వుకో, బాగా నవ్వుకో. ఇంకొంతసేపట్లో ఆ నవ్వు ఇంక ఉండదు. నువ్వంటున్న సాక్ష్యాలు, నువ్వు ఎదురు చూస్తున్న ఆధారాలు అన్నీ వస్తాయి. మ్మ్? అవన్నీ రెడీ చేసే స్టేషన్లో పెట్టే నేను రంగంలోకి దిగాను. ఓ, కొంతసేపు ఓపిక పడితే అరెస్ట్ వారెంట్ వస్తుంది. అప్పుడు నీకు అన్నీ అర్థం అవుతాయి. ఏంటి, కనీసం వారెంట్ కూడా లేకుండా నువ్వు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చేసావా? ఏంటి ఆఫీసర్, ఇది నీకు ఫన్నీగా అనిపించట్లేదు? నీకు కామెడీ చేయడానికి నేనే దొరికానా? సాక్ష్యాలు గిక్ష్యాలు లేవంటే అదొక లెక్క, అసలు వారెంటే లేదంటే ఇదేం లెక్క ఆఫీసర్? నువ్వు నిజంగానే ట్రైనింగ్ అయి పోలీస్ జాబ్కి వచ్చావా లేకపోతే మీ అమ్మ పలుకుబడి ఉపయోగించి ఈ జాబ్ కొట్టేశావా? కంగారు పడకండి మినిస్టర్ గారు. కొన్ని నిమిషాలు ఆగితే నేను ఎలా పోలీస్ అయ్యానో, నిన్నెలా పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్తానో అన్నీ తెలుస్తాయి. అప్పుడు మీలో ఉన్న చమత్కారం చిరిగిపోతుంది. అమ్మా, మీరు భయపడకుండా చెప్పండమ్మా, వీళ్ళైనా మీ భర్తను చంపింది? చెప్పండమ్మా, మీరు నిజం చెబితేనే మీకు న్యాయం జరుగుతుంది, లేకపోతే నేరస్తుల్ని పట్టుకోవడం కష్టం అవుతుంది. ఆ రోజు మాస్టర్ గారిని హత్య చేసింది వీళ్ళేనా కాదా?